పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో టీడీపీ కార్యకర్తలు బరితెగించారు. వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచార రథం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడు వాహనాలపై దాడి చేశారు. వాహనాల అద్దాలు, లైట్లు పగలగొట్టి భయోత్పాతాన్ని సృష్టించారు. కావటి మనోహర్ నాయుడు పైన దాడికి ప్రయత్నించారు. తమను అడ్డుకున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై వారు మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ ఘటనలో పలువురు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. టీడీపీ కార్యకర్తలు దాడి చేయడంపై చిలకలూరుపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడు ప్రశాంతంగా ఎన్నికల ప్రచారం చేస్తున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై టీడీపీ వర్గీయులు దాడి చేయడం దారుణమని ఆయన మండిపడ్డారు. ఆఫ్ఘనిస్తానా లేకపోతే ఇది ఒక అసలు ఎట్లా ఉందంటే ఇది చాలా దారుణం. ఇది మేము ప్రశాంతంగా ప్రచారం చేసుకుంటా ఉంటే అసలు వచ్చి ప్రచార రథం గుద్దటం ఏంటి, బైక్ పగలు కొడతాం ఏంటి, లైట్ పగలు కొడతాం ఏంటి, డ్రైవర్ని కొడతాం ఏంటి, అసలు నన్ను అభ్యర్థి నన్ను తిట్టడం ఏంటి. ఇక మా కుర్రోళ్ళందరూ కూడా రక్షణ వలయంలాగా ఏర్పడేటప్పటికే ఇక నా మీద దాడి తగలేదు. కానీ లేకపోతే నెక్స్ట్ ఇక అదే జరిగేది. ఇక దాడంటే వాళ్ళు ఏంటంటే భయభ్రాంతులు గురి చేసి ముందు ఆత్మస్థైర్యం కోల్పోయే విధంగా వాళ్ళు ఏదో ప్రయత్నం చేసేవాడు కనపడతా ఉంది. నేనైతే మాత్రం తగ్గేటువంటి పరిస్థితి లేదు. ఎంత స్థాయికైనా సరే, ఎంత దూరమైనా సరే ధైర్యంతో ఎదురొడ్డి పోరాడతానని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాను. తప్పకుండా పోలీసు వారికి, ఎందుకంటే ఎలక్షన్ కోడ్ కాబట్టి ఇది ఏ దారి తీసిద్దనేటువంటి ఉద్దేశంతో, శాంతియుత వాతావరణంలో ఇది పరిష్కరింపబడాలనేటువంటి ఉద్దేశంతో ఎవరైతే ఉన్నారో వాళ్ళ సీసీ ఫుటేజ్లు అన్నీ కూడా ఉన్నాయి. మా సెల్ ఫోన్లో మా కుర్రోళ్ళు ఆ గొడవ జరిగింది, మనకు వీడియో కూడా తీయటం కూడా జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు చిలకలూరుపేట నుంచి మా ప్రతినిధి అశోక్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి, అసలు ఏం జరిగింది? ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ కంట్రోల్లోకి వచ్చిందా? అప్డేట్స్ ఏంటి? రాత్రి అయితే తెలుగుదేశం కార్యకర్తలు బీభత్సం సృష్టించారని చెప్పుకోవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కాన్వాయ్ పైన దాడి చేశారు. పూర్తిగా వాహనాన్ని ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడు పైన దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. పూర్తిగా కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కావటి మనోహర్ నాయుడు మనతో ఉన్నారు. అసలు రాత్రి ఏం జరిగిందండి? రాత్రి చిలకలూరుపేట మండలంలోని ఈవురువారిపాలెం గ్రామం నందు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాం. ప్రచారం కూడా దాదాపు అయిపోయింది. రిటర్న్ అవుతూ ఉంటే రోడ్డు మీద ప్రచార రథాలు, మా వాహనాలు కూడా రోడ్డు మీద పెట్టడం కూడా జరిగింది. మరి కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఒక 5-6 అనుకుంటా, అంటే మేము లోపల ఉన్నాం, వాళ్ళందరూ వచ్చి ప్రచార రథంపై ముందు దాడి చేసి, ఇది మా ఊరు, ఇది టీడీపీ అడ్డా, ఇక్కడ మొత్తం మా వాళ్ళు ఉంటారు, మీకు ఒక్క ఓటు కూడా ఉండదు అని చెప్పేసి మా ప్రచార రథం డ్రైవర్పై, అదేవిధంగా పక్కన ఒక మహిళా నాయకురాలిపై దాడి చేయడం కూడా జరిగింది. ఇది ఆ లోపల ఉన్నటువంటి తిరిగేటువంటి నాకు సమాచారం అందంగానే నేను వచ్చేటప్పటికే ఇక నా మీద కూడా దాడి చేయటం ప్రయత్నం చేశారు. కానీ మా కార్యకర్తలు ఉండేవాడికి అది అడ్డుకోవడంతో ఇక వాళ్ళు చెప్పలేని భాషతో నానా రకాలుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కూడా వాళ్ళు తిట్టడం కూడా జరిగింది. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా, అంటే కొన్ని ఎలక్షన్లుగా మనం చూస్తూ ఉంటే ఆ గ్రామం ఒక సమస్యాత్మకమైనటువంటి గ్రామం. దగ్గరగా ఎస్టీలు ఒక 200 మంది ఓటర్లు ఉంటే మిగిలినటువంటి 750 దగ్గర నుంచి 800 ఓటర్లు మొత్తం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వారు మాత్రమే ఉంటారు. కనీసం ఆ యొక్క గ్రామంలో ఇతర పార్టీలకు సంబంధించినటువంటి పోలింగ్ ఏజెంట్లు కూడా పెట్టేటువంటి పరిస్థితి ఉండదు. ఎన్నికల ప్రచారానికి కూడా ఆ గ్రామంలోకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు. ఎవరు కూడా వెళ్లాలని ప్రయత్నం చేసినా కూడా ఆ గ్రామంలో ఉండే వాళ్ళందరూ కూడా రోడ్డు మీదే వాళ్ళని అడ్డగించి వెనక్కి పంపించేటువంటి పరిస్థితి కొన్ని ఎన్నికల నుంచి వస్తూ ఉంది. కానీ అక్కడ ఉన్నటువంటి ఎస్టీలందరూ, అంటే షెడ్యూల్ క్యాస్ట్ హోల్డర్స్ వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుదారులు. కానీ వాళ్ళెవ్వరిని కూడా ఓట్లు వేయించేటువంటి పరిస్థితి ఉండదు.
ఎవరైనా ఓట్లు చేయాలని చెప్పేసి బూత్ దగ్గరికి వచ్చినా కూడా, లేకపోతే ఎవరైనా ఏజెంట్గా ఉండాలని వాళ్ళు ప్రయత్నం చేసినా కూడా బూత్ దగ్గరే లాగి వాళ్ళని బూత్లో నుంచి లాగి వాళ్ళ మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి వాళ్ళ మీద దాడి చేసేటువంటి పరిస్థితి కొన్ని ఎన్నికల నుంచి జరుగుతూ ఉంది. అది పోలీసు వారికి తెలుసు, ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ వీటాంటివన్నిటికీ ఏమి భయపడేటువంటి పరిస్థితి మా పార్టీకి కానీ మా నాయకుడికి కానీ, మా నాయకుడు ఇచ్చినటువంటి ధైర్యంతో మేము కూడా రాత్రి ఎన్నికల ప్రచారానికి ఆ గ్రామం వెళ్ళటం కూడా జరిగింది. ఆ గ్రామం వెళ్ళేటప్పటికీ అసలు వాళ్ళు జీర్ణించుకోలేక, అంటే అక్కడ వైఎస్ఆర్సీపీ జెండాలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ ప్రచార రథంతో పాటు మా జగనన్న సాంగ్స్, మా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి సాంగ్స్ పెట్టుకొని ఆ గ్రామంలోకి మేము వెళ్ళేటప్పటికే అసలు వాళ్ళు అసలు ఎట్లా అంటే అసలు ఆ గ్రామానికి వేరేటువంటి వాళ్ళు, పార్టీటువంటి వారు, వేరేటువంటి వాళ్ళు రాకూడదు అన్నట్టుగా అసలు వాళ్ళు మనుషులు ఊగిపోతా పూర్తి స్థాయిలో మద్యం సేవించి అసలు మీకేం పని ఈ గ్రామంలో, ఈ గ్రామం తెలుగుదేశం పార్టీ అడ్డ, ఇది తెలుగుదేశం పార్టీ గడ్డ, ఇది ఈ గ్రామంలో మీరు ఎట్టొస్తారు, మేమందరం ఒకటే అనేటువంటి దాంతో పెద్ద పెద్దగా అరుస్తూ మా వాళ్ళని కొట్టడం, బండి కూడా మీరు చూసే ఉంటారు, బండి కూడా ధ్వంసం చేయటం కూడా జరిగింది. నేను లోపల నుంచి బయటకు వచ్చే లోపల ఇక నా మీద కూడా దాడి చేశారు, చేయబోయేడికే ఉన్నటువంటి కార్యకర్తల నాయకులు కూడా నాకు ఒక రక్షణ వలయం లాగా ఉండి వాళ్ళందరూ కూడా ఆపటం కూడా జరిగింది. లేకపోతే నా మీద దాడి జరిగేది. ఇక దాడి చేయడానికి వీలు లేకపోవటం వల్ల